ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు అంటే శివునికి దగ్గరగా ఉంటూ, అమ్మవారికి దగ్గరగా ఉంటూ మనం ప్రతి పనిలో కూడా వాళ్ళను తలుచుకుంటూ చేసుకుంటూ పోతే మన యొక్క జీవితంలో అన్ని విజయాలే ఉంటాయి. అదేవిధంగా పాత వాటిని వదిలిపెట్టి కొత్త వాటిని చేసుకుంటూ వెళితే మన యొక్క జీవితంలో సాధించలేనిదంటూ ఉండదు. అంటే మనం అనుకుంటాం ఈ సంవత్సరం అంతా అవమానం అని, కానీ ఈ సంవత్సరం అవమానం అనేటటువంటిది కాదు. మన యొక్క జీవితంలో కష్టాన్ని నమ్ముకోవాలి. మన యొక్క జీవితంలో నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని నమ్ముకొని మన యొక్క పనులు మనం చేసుకుంటూ వెళితే ఎప్పటికైనా కూడా అన్ని విజయాలే మన వెంట ఉంటాయి. అందుకోసం పాత అన్నిటిని కూడా విడిచిపెట్టి మన యొక్క జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మనం న్యాయంగా, ధర్మంగా మనం అన్ని పనులు చేసుకుంటూ వెళితే ప్రతి పనిలోనూ కూడా మనకు విజయమే ఉంటుంది. అదేవిధంగా ఈ పండుగ రోజు మనం తీపి, వగరు, చేదు, పులుపు, ఉప్పు, కారం, అదేవిధంగా ఈ షడ్రుచులతో మనం పచ్చడి చేసుకుంటాం. అంటే దీంట్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క పచ్చడిలో అన్నీ కలుస్తాయి. అదేవిధంగా మన యొక్క జీవితంలో కూడా ఈ యొక్క పచ్చడిని మనం ఏ విధంగా అయితే తీసుకున్నామో మన యొక్క జీవితంలో కూడా అన్నిటిని మనం సమంగా పంచుకోవాలి. అంటే ఈరోజు కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని ఏనాడు కూడా కుంగిపోరాదు. ప్రతి దాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. అంటే కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం, బాధపడటం, అదేవిధంగా మన యొక్క జీవితంలో ఏమీ సాధించలేం, ఇన్ని కష్టాలు మనకే వస్తున్నాయి, ఇన్ని బాధలు మనకే వస్తున్నాయి అని మనం కృంగిపోతూ ఉంటాం. కానీ మనకు ఉగాది పచ్చడి నేర్పింది ఏమిటంటే మన యొక్క జీవితంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనం ధైర్యంగా ఎదుర్కోవాలి, సవాలుగా తీసుకోవాలి. ఏ కష్టం వచ్చినా నేను ఎదుర్కొంటా అనేటటువంటి ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఆ విధంగా ధైర్యాన్ని తెచ్చుకొని మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో ఆ ధైర్యలక్ష్మి మన వెంటే ఉంటుంది. అంతేకాని మానవుడు అనేటటువంటి వాడు దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు. భగవంతుని తలుచుకోవాలి, అమ్మవారిని తలుచుకోవాలి, అదేవిధంగా మన కృషిని నమ్ముకోవాలి. కృషిని నమ్ముకొని మనం ఏ పని చేసినా కూడా విజయాలు మన వెంట ఉంటాయి. అంతేకాని నేను భగవంతునే తలుచుకుంటా, అమ్మవారిని తలుచుకుంటా, కానీ నేను పని చేయనంటే కాదు. మరి భగవంతుడు మనకేం చెప్తాడంటే నీ కృషి ఉండాలి, నీ ధైర్యం ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు నన్ను తలుచుకొని నీవు ముందుకు వెళ్ళి ఆ పని చేయి, నేను నీకు సహాయం చేస్తానని చెప్తాడు భగవంతుడు. అంతేకాని గాల్లో దీపం పెట్టి నాకు ఈ పని కావాలంటే కాదు. నువ్వు ఏ పని చేయాలనుకున్నా భగవంతుణ్ణి ధ్యానించు,
భగవంతుని పూజించు, కానీ నీ కష్టాన్ని నీవు నమ్ముకో. అప్పుడే భగవంతుడు నీకు సహాయం చేస్తాడు. అంతేగాని నేను ఏ పని చేయను, నేను ఏ కష్టం చేయను, భగవంతుడే నాకు అన్నీ తెచ్చిపెడతాడు అనుకుంటే తప్పు. మనం చేసేటటువంటి అన్ని పనులు మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళి చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే భగవంతుడు మనకు సహాయపడుతూ వస్తాడు. అందుకే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. అంటే మనం ఎంతైతే కష్టం చేస్తామో ఆ యొక్క కష్టం యొక్క ఫలితం మనకు ఎప్పుడూ ఉంటుంది. కానీ కష్టం చేయకుండా ఏది కూడా మనకు రాదు. డ్యూటీ ఈజ్ గాడ్. అంటే మనం నమ్మినటువంటి పని ఏదైనా కూడా అది భగవంతునితో సమానమైనటువంటిది. మనం ఏ పని చేయాలన్నా భగవంతుని తలుచుకొని మన యొక్క కష్టాన్ని ఆ పని మీద పెట్టాలి. ఆ విధంగా పెడితే మన యొక్క జీవితంలో సక్సెస్ అనేటటువంటిది కలుగుతుంది. నేను ఈరోజు ఒక పని చేస్తున్నా, కానీ ఆ పనికి సక్రమంగా వెళ్ళాలి. అంతేగాని నేను ఇంట్లో కూర్చొని దేవుని పూజ చేసుకుంటూ ఉంటా అంటే కుదరదు. ఎందుకోసం అంటే మన డ్యూటీ మనం చేసుకోవాలి, తప్పదు. కాకపోతే ప్రతిరోజు దేవుణ్ణి ధ్యానించాలి, ప్రతిరోజు భగవంతుని మొక్కుకోవాలి. భగవంతుడా అన్నిటికీ నీవే దిక్కు. అదేవిధంగా నా యొక్క ఆరోగ్యం మంచిగా ఉండేటట్లు చేయి. ఆరోగ్యం మంచిగా ఉంటే మనం ఏ పని అయినా కూడా చేసుకుంటాం. అందుకోసం నా ఆరోగ్యం మంచిగా ఉండాలి. నాకు ప్రతిరోజు కూడా మంచిని కలిగేటట్లు చేయి స్వామి అని మొక్కుకోవాలి. అది తప్పు లేదు. అంతేగాని మన డ్యూటీలు ఏవైతే ఉంటావో, మన పనులు ఏవైతే ఉంటావో అవి తప్పనిసరిగా మనం చేయక తప్పదు. అందుకే ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం అనేటటువంటిది వచ్చింది. అంటే నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. భగవంతుని తలుచుకుంటూ మన యొక్క పనులను మనం చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకు ఆదాయం వస్తుంది, తర్వాత రాజ్యపూజ్యం వస్తుంది. అదేవిధంగా మనం ఎంత ఖర్చు పెట్టుకునేటటువంటిది కూడా వస్తుంది. అంతేగాని పనులు చేయకుండా ఉంటే మనకు ఏ ఆదాయం వస్తుంది? మనం ఏం ఖర్చు పెట్టుకుంటాం? అది ముఖ్యం. ఆదాయం అనేటటువంటిది ఎట్లా వస్తుంది? ఊరికే కూర్చుంటే వస్తుంది? మన పని చేసుకోవాలి, కష్టపడాలి, తన్లాడాలి. ఆ విధంగా చేస్తే పనులు మనకు ఆదాయం వస్తుంది. అంతేగాని నాకు పంచాంగంలో ఇంత వచ్చింది అంత వచ్చింది అని లెక్కలు వేసుకోవడం కాదు. మనం కష్టపడితే ఆ కష్టంతో పాటు మనకు ఆదాయం ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది, ఎంత పోతుంది అనేటటువంటిది మనకే తెలిసిపోతుంది. కష్టపడితే భగవంతుడు చూసుకుంటాడు మనకి ఎంత మిగిలియాలి, ఎంత ఖర్చు అని. అదేవిధంగా మన ఆదాయం ఖర్చు అనేటటువంటిది ఇంత ఎక్కువ తక్కువ అయినా సరే కానీ మనం ప్రతి ఒక్కరితో గౌరవంగా ఉండడం ముఖ్యం. రాజ్యపూజ్యం ముఖ్యం. అంటే మనం అందరితో మంచిగా ఉండాలి, అందరితో గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ విధంగా గౌరవంగా మాట్లాడడం నేర్చుకుంటే అవతలి వ్యక్తులు కూడా మనల్ని గౌరవిస్తారు. అంతేగాని మనం వేరే వాళ్ళ దగ్గర పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇన్నే తెలిసిపోతుంది మనల్ని ఎంతమంది గౌరవిస్తారు, ఎంతమంది గౌరవించారు అని. పంచాంగం కాదు. పంచాంగంలో చెప్పేది చెప్తారు, కానీ మన పద్ధతి ప్రకారం మనం ఉంటే మనల్ని ఎంతమంది గౌరవిస్తారో మనకు తెలుస్తుంది. అదే నేర్చుకోవాలి ముఖ్యం, సంస్కారం. సంస్కారం లేకపోతే మనల్ని ఎవ్వరు కూడా గౌరవించరు.
అంటే పెద్దవాళ్ళ దగ్గర మనం ఏ విధంగా మాట్లాడాలి. అదేవిధంగా మనకంటే చిన్నపిల్లలు ఉంటారు. అంటే మనకంటే చిన్నపిల్లలకు వాళ్ళకి ఏం తెలుసు, నాకే మొత్తం తెలుసు అని పిల్లల దగ్గరికి వెళ్ళి అట్లా ఇట్లా మాట్లాడితే వాళ్ళు మనల్ని అగౌరవపరుస్తారు. అది కూడా అవమానమే. అందుకోసం మనం మొట్టమొదట తెలుసుకోవాల్సినది సంస్కారం. మరి ఒకసారి కూడా అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.